హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే రొయ్యలు తీసుకొచ్చింది మా ఆయన. ఇగో చూడండి ఎంతో బాగున్నాయి, ఎంత సైజు ఉన్నాయో. 3 కిలోలండి ఈ రొయ్యలన్నీ. ఇవన్నీ ఇప్పుడు శుభ్రం చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. ఈ చిన్న సైజు రొయ్యలు ఏమో మామూలుగా ఏమో వేడి నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత మొత్తం తుంచేసి కట్ చేసి బాగు చేయాలి. ఇవేమో మామూలు కట్ చేసి పులుసు కూర చేస్తే ఈ పులుసు అంతా ఇందులోకి పోయి బాగుంటుంది అన్నమాట. ఇది ఒక టైపు కూర. ఇంతేనండి. తర్వాత అంతా రెడీ అయిన తర్వాత చూద్దాం. హాయ్ అండి, రొయ్యల కూర మొదలు చేస్తున్నా రొయ్యల కూర. చూడండి, ఇదిగోండి కడిగి పెట్టుకున్న రొయ్యలు, కారం, మెంతి పొడి, గరం మసాలా, కొంచెం చింతపండు, తర్వాత ఇవేమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఉప్పు, ఇది పోసుకున్నా, నూనె పోసుకున్నా. ఈ రొయ్యలు ఇందాక చెప్పే కదా నేను కడిగేటప్పుడు, ఇవి ఇట్లాగా పొట్టు ఉంచితే ఇవి తినేటప్పుడు పులుసు ఇందులోకి పోయి కారం, ఉప్పు, పులుసు పోయి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పొట్టు తీసేసి పక్కకు పెట్టుకొని తినాలి తినేటప్పుడు. ఇప్పుడైనా వేడి నీళ్ళల్లో ఎత్తే వస్తుంది అది. కాకపోతే మేము అట్లా చేయకుండా మా అమ్మ చేసేది చిన్నప్పుడు ఇట్లా కూర. ఈ కూర బాగుంటుంది అన్నమాట. మీరు కూడా చేసుకోండి, నచ్చితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటుంది కూర. ఉడికిన తర్వాత చూద్దాం. రొయ్యల కూర తయారైందండి, చూద్దాం రండి. నోరు ఊరించే రొయ్యల కూర, పచ్చి రొయ్యల కూర. ఇదిగోండి ఇట్లాగుంటుంది, బాగుంటుంది. మా అమ్మ వండే పద్ధతిలో వండిన. మీరు కూడా ఇట్లాగనే కావాలనుకుంటే నేను వండిన పద్ధతిలో వండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నాకు సపోర్ట్ చేయండి మీకు నచ్చితే. ఇవేమో 3 కిలోలలో 1 కిలో రొయ్యలేమో పొట్టు తీయకండి వండినండి, కడిగి శుభ్రంగా. ఇవేమో ఒక పొట్టు తీసి 7 నీళ్ళలో వేసి పొట్టు తీసి పెట్టారు మా ఆయన. ఇవి ఎగురు కూర వండుతాయి వీటిని. మా వంట విధానం బాగుంటే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి.